ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ జూలై 31 ఎపిసోడ్ హైలైట్స్ చూద్దామండి. బ్రహ్మముడి సీరియల్లో కళ్యాణ్కి యాక్సిడెంట్ అయినట్లు రాజు అయితే డ్రామా ఆడి అప్పు మనసులో ఉన్న నిజం అయితే బయట పెట్టిస్తాడు. ఇంకా తర్వాత ధాన్యలక్ష్మితో పెళ్లి శుభలేఖను చూస్తుంది. ధాన్యలక్ష్మికి పెళ్లి శుభలేఖను కనకం ఇస్తుంది. ఈరోజు జరిగే టాపిక్ అయితే ఇదేనండి. ఇప్పుడైతే సీరియల్లోకి వెళ్ళిపోదాం. రాజును కావ్య ఇంటి నుంచి వచ్చిన కనకం ఇంటి నుంచి వచ్చిన రాజును కావ్య నిలదీస్తుంది. మీకోసం పిన్ని రుద్రాణి అత్త ఆతృతగా ఎదురు చూస్తున్నారని, ఈ ఇంటి ఆస్తిని తన్నుకుపోవడానికి ఆ ఇంట్లో జరుగుతున్న కుట్ర ఏంటో, ఆ ఇంటి పిల్లని ఇంటి కోడలు చేయడానికి ఎన్ని పథకాలు చేస్తున్నారో పూర్తిగా తెలుసుకునే వచ్చుంటారు కదా అని కావ్య అయితే అంటుంది. ఏం మాట్లాడుతున్నామని ధాన్యలక్ష్మి అంటే, ఉన్నదే అంటున్నాను అత్తయ్య అని కావ్య అంటుంది. కనకం ఇంటికి వెళ్ళి వస్తున్నావా అని ఇందిరాదేవి అడుగుతుంది. ఎందుకు వెళ్ళడు? అప్పు తన మరదలు కదా, అప్పుని ఇంటి కోడలు చేస్తే ఆ అక్క ఈ అక్క మధ్యలో అప్పు త్రివేణి సంగమంలో ఉంటుంది. ఏం జరిగిందో చెప్పు రాజని రుద్రాణి సెటైర్లు వేస్తుంది. ఈ జాతకరత్నం మిడితం బోట్లు రుద్రాణి గారు భవిష్యత్ బాగానే ఆవిష్కరిస్తున్నారు. మా స్వప్న అక్క ఉంటే వేరే భాషలో సమాధానం ఉండేది. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో చెప్పండి అని కావ్య అయితే అడుగుతుంది. కావ్య ఈరోజు చాలా కొంచెం బాగా హైలైట్ అయిందండి. ఇప్పటి వరకు మీ పిన్ని రుద్రాణి అత్తలు నాపై పెద్ద యుద్ధమే ప్రకటించారు. అప్పుకు కళ్యాణ్ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని కావ్య అడుగుతుంది. ఇష్టమేనా లేదా చెప్పండి మీరా అని అడుగుతుంది. అప్పు కళ్యాణ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని రాజు చెప్తాడు. ఇంకా దాంతో ధాన్యలక్ష్మి సంతోషపడితే నేను వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అయిందని రుద్రాణి మనసులో అనుకొని సంతోషపడుతుంది. మీ అత్తగారు ఏమన్నారు అని అపర్ణ అంటే ఆవిడకి అస్సలు ఇష్టం లేదు, ఇంకోసారి ఈ విషయం మాట్లాడొద్దని నా కాళ్ళు పట్టుకోబోయారని రాజు అంటాడు. అపర్ణాదేవికి చెప్తాడు. ఆ కుటుంబంలో ఎవరికి కళ్యాణ్కు అప్పునిచ్చి పెళ్లి చేయాలని లేదు అని రాజు అంటాడు. ఇంకా శుభవార్త మోసుకొచ్చావు నాయన అని రుద్రాణి అయితే అంటుంది. ఇప్పుడు నీ కడుపు మాట చల్లారిందా? నీ మాటలు వినేవాళ్ళని లేనిపోనివని చెప్పి మనసు కలుషితం చేస్తారు. అవి చేసే అనామిక అలా చేసే అనామిక కాపురం కూల్చారు. కోడలు పని అయిపోయింది, ఇప్పుడు అత్త మీద పడ్డారని కావ్య అయితే రుద్రాణిని అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి అంటుంది, అంటే ఏంటి నాకు సొంత నిర్ణయాలు ఉండవా అని అంటుంది. అవును ఉండవు, రుద్రాణి ఏది పెడితే అదే తింటావు, గడ్డి పెడితే గడ్డే తింటావని అపర్ణ అయితే అంటుంది. అలా చేసే కదా నీ కొడుకు కాపురం కూల్చుకున్నావని అంటుంది. అపర్ణాదేవి వాళ్ళ అక్క కూడా ఏంటక్క నువ్వు కూడా అలాగే అంటావు అంటుంది. ఇంకా నీకు బుద్ధి రాలేదు ధాన్యలక్ష్మి, ఇప్పటివరకు కావ్యపై వాళ్ళ కుటుంబంపై దుమ్మెత్తి పోసావు చాలదా అని ఇందిరాదేవి కూడా అంటుంది. నానమ్మ అప్పు కళ్యాణ్ ప్రేమించుకోకపోవడం పక్కన పెడితే ఇందులో కావ్యకు తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ వీళ్ళిద్దరూ నా భార్యను నానా మాటలు అన్నారు అని రాజు చెప్తాడు. నా భార్యను తన కుటుంబాన్ని అవమానించారు, ఇంకోసారి ఇలా చేస్తే నేను తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. అప్పుడు మీరు అమ్మ తాతయ్య డాడీ క్షమాభిష పెట్టమన్నా కూడా ఎవరు అడ్డు చెప్పకూడదు అని రాజు ఫైనల్ వార్నింగ్ ఇస్తాడు. రాజు నువ్వు చెప్పింది నిజమైతే అంతకన్నా కావాల్సింది ఏముంది, అప్పు పెళ్లికి అంతా వెళ్దాం, మనస్ఫూర్తిగా అక్షింతలు వేసి ఆశీస్సులు అంతా చేద్దామని. కావ్య పెళ్లిలో ఎలాంటి మతలపు జరగకుండా నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించని ధాన్యలక్ష్మి అంటుంది. మంచి చిన్న అత్తయ్య, మేమేం చేయాలో మాకు బాగా తెలుసు, అక్కడికి మీరు వచ్చి తట్టల కొద్ది బురద మోసుకొని తిరక్కండి, దుగ్గిరాల ఫ్యామిలీలో మీరు ఎలా ఉన్నారా అని పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోతారని కావ్య అంటుంది. రాజు సపోర్ట్ చేసేసరికి నేల మీద ఆగడం లేదే అని రుద్రాణి ఇంటి ఆడపడుచని కూడా చూడకుండా నన్ను చిన్నత్తయ్యని అంటున్నావు అని రుద్రాణి అంటుంది. పాప మా చిన్నత్తయ్య మంచివారు పాలలాంటిది, ఆమె మనసులో రుద్రాణి అనే ఉప్పురాయి చేరింది, అందుకే విరిగిపోయిందని కావ్య అంటుంది. ఎన్నడూ లేనిది ఈరోజు కావ్య కూడా చెరో ప్లేట్ గడ్డి పెట్టింది. ఇంకా ఇక్కడే ఉంటే స్వప్న రంగంలోకి దిగుతుంది, కుడికి కూడా కావాలంటే ఉండండి అని ఇందిరాదేవి అంటుంది. దాంతో ధాన్యలక్ష్మి రుద్రాణి వెళ్ళిపోతారు. లాభం లేదు, అప్పు నోరు తెరిచి నిజం చెప్తే గానీ కళ్యాణ్ బయటపడడు, నేనే ఏదోటి చేయాలి అని రాజు మనసులో అనుకుంటాడు. ఇంకా తర్వాత అప్పు దగ్గరికి కంగారుగా అక్క అక్క అనుకుంటూ బంటి వెళ్తాడు. వెళ్ళి ఏమైందిరా అంటే కళ్యాణ్కి యాక్సిడెంట్ అయ్యిందట, చాలా రక్తం పోయిందట, ఆ ఇంటి డ్రైవర్ రాము చెప్పాడు అని చెప్తాడు. దాంతో కంగారుగా అప్పు బయలుదేరుతుంటే కృష్ణమూర్తి కనిపిస్తాడు. ఏంటమ్మా బయలుదేరుతున్నావు అంటే యాక్సిడెంట్ అయింది డాడీ ఫ్రెండ్కి, అందుకే వెళ్తున్నాను అని చెప్తుంది. ఫ్రెండ్ కోసం వెళ్ళడం తప్పు లేదు, కానీ ఇలాంటి సమయంలో వెళ్తే ఏమనుకుంటారో అని కృష్ణమూర్తి అంటాడు. త్వరగా వస్తానని అప్పు అంటే సరేనని కృష్ణమూర్తి ఒప్పుకుంటాడు. అది చూసిన కనుక అది ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుందని అడుగుతుంది. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే అలా వెళ్ళకుంటే ఎలా వెళ్తుందని కనకంపై అరుస్తాడు కృష్ణమూర్తి. అప్పుడు ఆ కనకం ఫీల్ అవుతుంది, దానికి అంతలా అరవాలా, యాక్సిడెంట్ అయిన విషయం నాకేమైనా తెలుసా ఏంటి అని కనకం అనుకుంటుంది. మరోవైపు హాస్పిటల్కి ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ నేను రాను అలసైపోయాను, వీళ్ళంతా ఇలాగే మాట్లాడుతున్నారు, తీసేసినట్టు మాట్లాడుతున్నారు అని కనకం అయితే బాధపడుతుంది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన అప్పును రాజు అడ్డుకుంటాడు. ఎందుకు వచ్చావని అడుగుతాడు. కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందని వచ్చాను, చూసి వెళ్తారని ఒప్పుకుంటుంది. నా తమ్ముడు చావబతుకులో ఉన్నాడు, ఇప్పుడు వాడిని ఇబ్బందులు పెట్టాలని అనుకుంటున్నావా, వేరే అతను పెళ్లి చేసుకుంటున్నావుగా, నీకేంటి సంబంధం అని రాజు అంటాడు.
మీ ఇంటికి వస్తే మీ వాళ్ళు ఏమన్నారో తెలుసు కదా, నన్ను వెళ్ళమనడానికి మీ అమ్మ నా కాళ్ళు పట్టుకుంది, ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి నేను నీ కాళ్ళు పట్టుకోవాలా అని రాజు అంటాడు. అయ్యో బావా అవేం మాటలు అని అప్పు అంటుంది. మీ మాటలే మీకు అప్పచెప్తున్నాను అప్పు, వేరే అతన్ని పెళ్లి చేసుకునే దాన్ని పరాయి మగాన్ని చూడాలని అనుకోవడం తప్పు. కళ్యాణ్కు కావాల్సిన వాళ్ళు మాత్రమే చూడాలి, ఇప్పుడైనా వాడిని ప్రశాంతంగా ఉండనివ్వని రాజు అంటాడు. మా కుటుంబం చూసుకుంటుంది, నీకేం ఇబ్బంది లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. నేను వాడిని చూసే వెళ్తానని అప్పు గట్టిగా అంటుంది. రేపు పెళ్ళయ్యాక కూడా వాడికి యాక్సిడెంట్ అయిందని తెలిస్తే ఇలాగే వస్తావా? నువ్వు వాడిని చూడటానికి ఒప్పుకొని నీ మనసులో వాడు లేనప్పుడు, వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు, ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డప్పుడు వాడిని చూడటానికి నువ్వు ఎవరు? మీ ఇద్దరి మధ్య ఏం లేదని మీ అమ్మ కంటే నువ్వే తెగేసి చెప్పేశావు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వచ్చావని రాజు అంటాడు. నాకు అర్థమైంది బావా, ఇప్పుడు నేను వాడిని ప్రేమిస్తున్నానని ఒప్పుకోవాలి అంతే కదా అని అప్పు అంటే, అంత లేదు, వాడిని చూసేందుకు ఇప్పటికిప్పుడు ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నట్లు చెప్పాలని ఏం లేదు అని రాజు అంటాడు. సరే ఇది ఇప్పటికిప్పుడు చెప్పే మాట కాదు బావా, నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను, ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను, చచ్చేదాకా వాడు నా మనసులో నుంచి పోడు అని అప్పు అంటుంది. అదంతా పక్కన గోడకు దక్కున కళ్యాణ్ వింటూ ఉంటాడు. అప్పు మాటలు విని సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు చెప్పేది నిజమా అని రాజంటే, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇప్పటికైనా నన్ను వాడిని చూడనివ్వు, నీకు దండం పెడతాను, వాడు అనామిక వల్లే కాదు నా వల్ల కూడా చాలా సఫర్ అయ్యాడు, వాడికి ఏమైనా అయితే జీవితాంతం నేను ఫీల్ అవుతానని అప్పు వేడుకుంటుంది. నువ్వు చూడటానికి వాడు ఇక్కడ లేడు, వాడికి అసలు యాక్సిడెంటే కాలేదని రాజు అంటాడు. అవునా అని సంతోషపడినా, ఎందుకు బాగా అబద్ధం చెప్పావని అప్పు అంటుంది. నీ నుంచి నిజం రాబట్టేందుకు ఈ నాటకం ఆడాను, ఎందుకు అబద్ధం చెప్పావని రాజు అడుగుతాడు. ప్రేమించిన వాళ్ళందరికీ పెళ్లి చేసుకునే అవకాశం రాదు కదా బావా, నా వల్ల వాడు కూడా ఇబ్బంది పడ్డాడు, నా బతుకు బజార్నే పడింది, ఇంత జరిగినా మీ వారిని పెళ్లి చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళు నన్ను బతకనివ్వరు, నా అక్కలను మనశ్శాంతిగా, మీ ఇంట్లో ఉన్న మా అక్కలను మనశ్శాంతిగా ఉండనివ్వరు, ఇప్పుడు నా పెళ్లి జరిగితే వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు, ఇప్పుడు నిజం చెప్తాను కదా అని నా పెళ్లి వచ్చి పెళ్లి దగ్గరికి వచ్చి చెడగట్టకండి అని చెప్పి అప్పు అంటుంది. కవి బాగున్నాడు, అది నాకు చాలు అని వెళ్ళిపోతుంది అప్పు. పక్కనే ఉన్న కళ్యాణ్ బయటకు వస్తాడు. విన్నావు కదరా ఇది విషయం, అప్పు మనసులో నీపై అంత ప్రేమ ఉందని తెలిసాక ఏం చేస్తున్నావురా, నీకు కావాల్సింది చెయ్యి, ధైర్యంగా చేయు, నీ వెనక కొండంత అండగా నేనున్నానని రాజు అంటాడు. మరోవైపు కళ్యాణ్ని తీసుకొని రాజు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసు, ఎక్కడికి వెళ్ళారని ధాన్యలక్ష్మి కళావతిని అయితే అడుగుతుంది. నాకు తెలియదని కావ్య అంటూనే ఉంటుంది. అయినా కానీ రాయబారానికి పంపావని రుద్రాణి అంటే, నీకు వయోభారం ఎక్కువైంది అత్త, నువ్వు రిటైర్మెంట్ తీసుకొని స్వప్న అంటుంది. ఏంటి అత్తయ్య పెద్దానికి నన్నే దోషించేస్తున్నారు, చిన్నత్తయ్య అని కావ్య వాళ్ళ అత్తగారితో చెప్తుంది. చిన్నత్తయ్య తన గౌరవం పోగొట్టుకుంది, నీ అక్క తన అత్తకు ఎలాంటి భాషలో సమాధానం ఇస్తుందో అదే దారిని అనుసరించని అపర్ణాదేవి అంటుంది. నీ కోడలికి ఇదే నా అక్క నువ్వు నేర్పించేదని ధాన్యలక్ష్మి అంటుంది. నీ కోడలికి చెప్పినట్లు చెప్పట్లేదు, తనను అనవసరంగా అన్నవాళ్ళ దుమ్ము దులుపమని చెప్తున్నాను అని అపర్ణ అంటుంది. వెళ్ళింది అన్నాదమ్ములే కదా, నీ కొడుకు రాక్షస వివాహం చేసి తీసుకురాళ్లే, నువ్వు ఇంకో మాట మాట్లాడితే ప్రకాశం చెంప పగులుతుందని ఇందిరాదేవి అంటుంది. అప్పుడు మధ్యలో ప్రకాశం, నా చెంప ఎందుకు పగులుతుందమ్మా అని ప్రకాశం అంటాడు. భార్య నా మాత్రం అదుపులో పెట్టుకోలేని చవటమైనందుకు నిన్ను కొట్టాలని ఇందిరాదేవి అంటుంది. ఇంతలో రాజు కళ్యాణ్ ఇంట్లోకి అయితే వచ్చేస్తారు. ఏమండి ఎక్కడికి వెళ్ళారు అని కావ్య అడిగితే, నీకెందుకు అని రాజు అంటాడు. ఇప్పటి వరకు మీ పిన్ని పెద్ద పంచాయతీ పెట్టారు, మీరు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసటానికి కావ్య అంటుంది. కళావతి జోలికి రావద్దని ఇందాకే చెప్పానని రాజు అంటుంటే, ఎక్కడికి వెళ్ళారు అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. నీకెందుకని కళ్యాణ్ అంటాడు. అప్పును కలవడానికి కదా వెళ్ళిందని ధాన్యలక్ష్మి అంటుంది. దానికి నేను సమాధానం చెప్తానని అప్పు పెళ్లి పత్రికలు పట్టుకుని కనకం అప్పు వాళ్ళ అమ్మగారు అయితే ఇంటర్వ్యూ ఇస్తుంది. ఎవరిని కలవడానికి రాలేదు, ఎందుకంటే నేనే ఎవరిని రానివ్వను అని కనకం అంటుంది. అంటే రాజు కళ్యాణ్ మీ ఇంటికి రాలేదని రుద్రాణి అంటే, అది అక్కడ అడుగు, నేను ధాన్యలక్ష్మితో మాట్లాడుతున్నాను అని కనకం చెప్తుంది. కళ్యాణ్ అడగమని ఇంటెన్షన్ ఇస్తుంది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా మొదటి శుభలేఖ మీకు ఇవ్వాల్సిన కర్మ పట్టింది నాకు అని శుభలేఖ ఇస్తుంది కనకం. నా కూతురు అపూర్వ అప్పు పెళ్లి చిరంజీవి శ్రీరామ్ ముహూర్తం పత్రికలో రాసింది. మాకు ఆస్తి లేదు కాబట్టి మా కూతురు పెళ్లి గుడిలో జరిపిస్తున్నాను, వచ్చి చూసి తరించండి, ఆ ముదనష్టపు అనామికల నింతలు వేయకుండా వచ్చి ఆశీర్వదిస్తారని ప్రార్థిస్తున్నాను అని కనకం చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కళ్యాణ్ విడదీస్తున్నానని కావ్యను అంటాడు. అప్పు కళ్యాణ్ నువ్వే విడదీస్తున్నావని చెప్పి కావ్యని అయితే నిందిస్తూ ఉంటాడు రాజ్. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయితే అయిపోయిందండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.